హలో 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 శ్రీనివాసరావు గారండి. చెప్పండి అదే చెప్పండి. మీ రికార్డ్స్ మీరు రాసే కవులన్నీ బాగానే ఉన్నాయండి. దమ్మున్న జర్నలిస్ట్ అనేసి మంచి ఎంతమంది నాయకులు ఉన్నా సరే మీరు ఉనికి బనికి లేకుండా మీ ఉత్తరాంధ్ర జర్నలిస్టులోన మీరు దమ్మున్న జర్నలిస్ట్గా అందరికీ కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో మీరు కట్టడాలు నిజాయితీని అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే కష్టపడేవాడికి ఎవరికి కూడా ఫలితం లేదండి. మొన్న మా పెద్దమ్మ కూతురైనటువంటి పాపకి ఇలా జరిగింది ఆంధ్రప్రదేశ్లో. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో తెలియదు. అదే మా అభిప్రాయం ఏంటంటే మన కోన రవికుమార్ గారండి, ఆయనకి కానీ ఇచ్చుంటే హోంశాఖలో హోమ్ మినిస్టర్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉండాలా, ఎవరు ఎలా ఉండాలనేది ఆయనకి తెలుసండి. ఆ రూట్లోనే ఆయన పెట్టగలే దమ్మున్న నాయకుడండి. నిజాయితీగా నీతిగా కులాలకి మతాలకి భేదం లేకుండా అన్ని వర్గాలను సమానంగా తీసుకెళ్ళినటువంటి నాయకుడండి ఆయన. అటువంటి వాడికి మినిస్టర్ పదవి ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చేసి రాష్ట్రంలో అంటే ఆ పదవులకి అర్థం తెలియని వ్యక్తులు కూడా ఉన్నారండి, ఆ పదవులు అనుభవిస్తున్నారు. హలో, అవునండి అవునండి అవును. నిన్న ఒక అమ్మాయి చెప్పిందండి, ఎవరో వైజాగ్ నుండి ఫోన్ చేశారు. అమ్మాయి కూడా పాపము అంటే ఇప్పుడున్న రాజకీయం ఏంటంటే ఒక్కసారి ఒకరి గురించి మంచిగా చెప్తే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఏవో హింసించడం, లేనిపోని బాధ పెట్టడం, వాళ్ళని అన్యాయంగా ఇచ్చేయడం ఉంటుంది. కనుక ఆ అమ్మాయి భయపడుతూ చెప్పింది. భయపడుతూ చెప్పేసి ఏం పర్లేదమ్మా నేను ఉన్నాను చెప్పమంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ వైజాగ్లో చదువుకుంటున్నారట స్టూడెంట్స్ అంట వాళ్ళు. ఆడబిడ్డలందరూ ఒకే అభిప్రాయం చెప్పారు. కోన రవికుమార్ లాంటి వ్యక్తికి మన హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే నిజంగా సార్ ఆయన ఒక దమ్మున్న నాయకుడు. ఆయన గురించి మేము విన్నాము చూసాము. ఆయన అయితే తాడ తీస్తాడు సార్, తొక్క లాగేస్తాడు, తొక్క తీసేస్తాడు, ఆయన ఉండాలంటున్నారు. ఆయన పదవి లేని టైంలోనే ఇటువంటి వీటికి ముందడుగుండి పదవితో సంబంధం లేకుండా అలుపెరగకుండా పోరాటం చేసి దమ్మున్న నాయకుడు ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసండి. ఈ రోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏంటంటే కష్టపడేవాడికి ఒక ఏకదాటిగా నడిపించే వ్యక్తికి మంచి పదవులు ఎవరండి. అలా ఆలోచనలు ఏంటో తెలియవు. ఒక మాట చెప్తానండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకటి వినండి. పార్టీలు వేరు, అందరూ ఒకటి, అందరూ దొంగలు. నేను ఏ పార్టీ తరపున మాట్లాడను, ఏ నాయకుడి తరపున మాట్లాడను. మంచి వ్యక్తులకు మద్దతు ఇస్తాను, చెడ్డ వాళ్ళకి తాడ తీస్తాను. అయితే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఆయనకి తెలియదు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో ఆయనకి తెలియదా? ఆయన ఒక పెద్దవాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్నారు కనుక ఆయన ఆలోచించి అర్థం చేసుకోవాలి. ప్రజల బాధలను ఎవరైతే తీర్చగలరు, ఎవరైతే డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ గట్స్ ఎవరికైతే ఉంటాయో ఆ దమ్మున్న నాయకుడికి మంత్రి పదవిలో ఒక హోంశాఖ ఇద్దాం, లేకపోతే ఇంకోటి ఇద్దామని ఆలోచన ఆయనకి రావాలి. పార్టీ అధినేత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. మనం ఏం చేయగలం? ఏ పదవి ఇచ్చినా సరే రవికుమార్ అనే వ్యక్తికి కానీ ఇస్తండి, ఆ పదవికే ఎలుగు వస్తుందండి. ఆయన ఆ పదవి ఆ కుర్చీకి కూడా అందం తెచ్చే క్యాబిలిటీ వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తి అంటే ఈ రోజు కాదు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం నియోజకవర్గం ఇన్ఛార్జి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం జిల్లా మొత్తం తిరిగినప్పుడు కూడా ఆయన ఎక్కడంటే ఎక్కడ అన్యాయం జరిగిందంటే అక్కడికి వెళ్ళి పోరాడి వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పిన వ్యక్తి అండి. లేదండి, నేను చిన్నప్పటి నుండి ఆయన మనస్తత్వాన్ని, ఆయన రాజకీయ పరిపాలనా విధానాన్ని అన్ని గమనిస్తున్నాను. ఆయన మట్టుగా డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్, ఆయన దమ్ము ధైర్యం మొదటి నుండి ఉత్తరాంధ్రలో ఎవరికి రాదండి. ఆయన పుట్టికి నుండి వచ్చినవండి. ఆయనకి మధ్యలో ఎవరో నేర్పుతూ వచ్చినవి కాదండి. సమాజంకి ఎలా ఉండాలి, సమాజాన్ని ఎలా తీర్చిదిద్దగలగాలి, ఏం చేస్తే లేదు నిజంగా విషయంలో దమ్మున్న నాయకుడు ఆయన. వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ నాయకులందరికీ గడగడలు ఆడించాడంటే నిజంగా తెలుగుదేశం పార్టీలో అంత దమ్మున్న నాయకుడు, అంత దీనిగా రఫ్ అండ్ టఫ్ గడగడలు ఆడించిన ఇంతవరకు ఆ పార్టీలో ఎవరిని ఇంతవరకు నేను చూడలేదు. ఉత్తరాంధ్రలో ఎవరిని చూడలేదు. రాష్ట్రంలో ఎవరిని నేను చూడలేదు. కోన రవికుమార్ లాంటి నాయకుడు ఆలోచన ఏంటో తెలియదు. మరి వాళ్ళ తలగా అంటే నేను ఒక మాట అండి, మీరెవరో నాకు తెలియదు. ఒక మాట చెప్తాను చూడండి. నేను మీ అందరికి తెలిసి ఉండొచ్చు, నేను ఎవరు డబ్బులు ఇస్తారో లేకపోతే ఇంకే స్థలాలు ఇస్తారో ఇంకే ప్లేస్ ఇస్తారో నేను దానికి ఆశించే వ్యక్తిని కాదు. అలాగైతే ఇప్పుడు నాకు ఇంతవరకు నాకు సొంత ఇల్లు కూడా లేదు.
అంతకు తోడు నేను మ్యారేజ్ చేసుకోలేదు, నాకు పిల్లం లేదు, పిల్లలు లేరు. దేశం కోసం, దేశ ప్రజల కోసం చావడానికని సిద్ధమండి. దానికోసం నేను మ్యారేజ్ కూడా చేసుకోలేదండి. కానీ నేను ఎవడో డబ్బులకి దీనికి లేదా ఇస్తారు ఆశించే వ్యక్తిని కాదు. ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళ తరపు నేను పోరాటం, వాళ్ళ తరపు నేను వాళ్ళకి అండగా ఉంటానండి. నిజాయితీగా ప్రజల కోసం ఎవరైతే సేవ చేస్తారో, ప్రజల సమస్యలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళకి అండగా ఉంటాను. రాజకీయం అనే ముసుగులో ఉండే గజ దొంగలకు తాట తీస్తాను. అంటే ఒక మాట అండి, రాజకీయం అనే ముసుగులో ఉండి మీకు ప్రజాసేవ అనే ముసుగులో ఉండి ప్రజాధనాన్ని దోచుకునే గజ దొంగలకు తాడ తీస్తున్నాడు. వాడు ఎవడైనా సరే, ఎంత తోడైనా సరే. అయితే ఒకటి, మంచి నాయకులు కోన రవికుమార్ లాంటి దమ్మున్న నాయకులకి అయితే అండగా ఉంటారు. నాకు ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు, ఏటి వద్దు కూడా. దేని మీద ఆశ లేవు, దేని మీద కోరిక లేవు. చావంటే భయం లేదు, మంచి వాళ్ళకి అండగా ఉంటాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. విశాఖపట్నం నేనుండేది మధురవాడ, నేను మాట్లాడుతాను. ఈ రోజు ఆయన రోడ్ షో వచ్చినప్పుడు ఆ జనాన్ని చూడలేకపోయానండి. ఆయనకి అంటే ఆయన విజయవాడ నుండి మంత్రి పదవి ఇస్తారని వచ్చి ఇవ్వలేకపోయినప్పుడు కూడా ఆయన్ని ఆహ్వానించడానికి కొన్ని వేల మంది జనం వచ్చారండి. నియోజకవర్గం మొత్తం మీద కాకుండా జిల్లా నలుమూలలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు వచ్చినారండి. అదేంటి ఆయన మంచితనం అండి. అది ఆయన చేసే పని ఆదరించే ప్రజలండి. లేదండి, నేను ఒక విధంగా అటువంటి వాడికి ఈ రోజు ఇంకో మాట మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు. కష్టపడేవాడు మేమందరం నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఏది నిజాయితీ, ఎక్కడుంది నిజాయితీ? ఒక్కటని చెప్తాను. ఉత్తరాంధ్ర టైగర్ అండి కోన రవికుమార్ గారు. దట్ ఈస్ కోన రవికుమార్ గారు. ఆయన లాంటి నాయకుడైతే తెలుగుదేశం పార్టీలు ఇంతవరకు చూడలేదు. ఆ గట్స్, ఆ డేరింగ్, ఆ వాయిస్, ఆ దమ్ము ఇంతవరకు నేను చూడలేదు. నిజాయితీగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, కల్మసం లేదు, కళ్ళకప్పం లేదు, మాయామరం లేదు. ఎవరితో ఉన్నట్లు ప్రాక్ట్ గా మాట్లాడే ఒకే ఒక్కడు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండే ఓన్లీ ఒకే ఒక వ్యక్తి కోన రవికుమార్ గారు. కోన రవికుమార్ గారికి కోన రవికుమార్ గారి వల్ల ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకి పేరు వస్తుందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి, హోంశాఖ కరెక్ట్ అయిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోన రవికుమార్ గారే. ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు. ఒక్క మాట చెప్తానండి, నాకు టైం అయిపోతుంది. నాకు టైం లేదు, మీకు రెండు మాటలతో రెండు మాటలు నాకు టైం లేదు. ఒక్క మాట ముక్కుచూడుగా చెప్పేస్తున్నానండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనే పదవికి కరెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కోన రవికుమార్ గారు అండి. ఆయనకు ఒక్కసారి హోమ్ మినిస్టర్ పదవి చంద్రబాబు నాయుడు గారికి చూడమనండి. తప్పు చేసే వాళ్ళకు తాట తీసేస్తాడు ఆయన కోన రవికుమార్. అదే కాదు, అసలు భయం పుట్టిపోద్ది. సరైన దిగాడు రా ఎన్నాళ్ళకి హోంశాఖలో. హోంశాఖకి ఆయనకి ఇవ్వండి, కోన రవికుమార్ గారికి ఆ మంత్రి పదవి ఇస్తే హోంశాఖ అనే మంత్రి పదవికి మీరు అన్నట్టుగా వెలుగు వస్తుంది. ఆ పదవికే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ అరాచకాలు కానీ లేకపోతే ఏదైనా ఉండాలనుకున్నా సరే వాళ్ళని ఎలా కట్టుదల చేయాలో ఆయనకి తెలుసండి. అయితే మరి చెప్పుకోకూడదండి, ఆయన కోసం చెప్పవలసిన. మేము 2013లో ఆయనకు అప్పుడు ఏ పదవి లేదు, ఏమీ లేదు. పార్టీకి సామాన్యుడు మాలా కష్టపడిన వ్యక్తే. లేదు, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, వ్యక్తే ఆయన మాలా కష్టపడిన వ్యక్తే. ఆ రోజుల్లో వెళ్ళిన ఒక్క మాట బ్రదర్, మీరు ఒక్క మాట చెప్పేసి ఆపేస్తాను, నా టైం లేదు. ఒకే ఒక మాట. కోన రవికుమార్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆయన్ని గమనించి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే నిజంగా వాళ్ళకి ప్రజల మీద, ఆడబిడ్డల మీద అభిమానం ఉన్నట్టుగా, ఆయనకి హోమ్ మినిస్టర్ పదవి కానీ ఇవ్వకపోతే మరి వాళ్ళు ఏదో ఉత్పత్తి మాటలన్నడిగే మా సామాన్య ప్రజలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడో ఇద్దరండి. మరి ఇవ్వకపోతే వాళ్ళు వేస్ట్ అనుకోవాలి. ఆయనకి కానీ హోమ్ మినిస్టర్ నిజంగా ప్రజల మీద, ఆడబిడ్డల మీద అభిమానము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఉంటే కోన రవికుమార్ లాంటి దమ్మున నాయకుడికి, నిజాయితీ గల నాయకుడు అయినటువంటి కోన రవికుమార్ గారికి ఇవ్వాలి. ఆ దమ్ము, ఆ డేరింగ్, ఆ గట్స్ ఆయన ఒక్కరికే ఉన్నాయి కనుక ఆయనకి ఇవ్వాలి. మరి హోమ్ మినిస్టర్ పదవి ఆయనకి ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం అనేది వేస్ట్. ఓకే బ్రదర్, నేను ఎవరో ఒక్క మాట బుద్ధి చెప్తారు సార్, గావరపడాల్సిన లేదు. ఒక్క మాట. నా పేరు కోరాడు శ్రీనివాసరావు, మీ అందరూ తెలుసు. నేను ఒక సామాన్యుడిని.
ఉత్తరాంధ్ర విప్లవ రైటర్ ని సోషల్ లేదు, విన్నాను సార్, విన్నాను. నేను టీడీపీ గ్రూప్ లో మీ తలగా రైటింగ్ అంటే ఆ పదాలు ఇవి అంటే పార్టీలకు కాకపోయినా ఎవరు తప్పు చేసినా దాన్ని ఒక స్టోరీ ఎలా తయారు చేయాలని మీకు తెలుసండి. ఆ స్టోరీలో కూడా ఒక అర్థం ఉందండి. మీరు రైటర్ అయిన దానికి ఆ రైట్ నిలబెట్టుకున్నారు, దానికోసం ఎంతో మంది చూశాను, చాలా మంది ఉన్నారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీ తలగా భావాన్ని, మీ తలగా ఆలోచన అభిప్రాయం కదండి, ఒక మంచి వ్యక్తి కదండి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తికి సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ఎవరికి పెట్టినా పర్వాలేదు, నారా చంద్రబాబు పెట్టినా పర్లేదు, నరేంద్ర మోడీ పెట్టినా పర్లేదు, రాష్ట్రపతి పెట్టినా పర్లేదు, ఇతర దేశాలు పెట్టినా పర్వాలేదు. ఒక సామాన్యంగా మీ ఆవేదన చెప్పారు. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మీకు ఫోన్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.